హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో కొన్ని లక్షల మంది డబుల్ బెడ్ ఎమ్మెల్యేలకు అలాగే వాటితో పాటు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. సో ఇన్ని లక్షల మందిలో మీకు డబుల్ బెడ్ ఎమ్మెల్యే వచ్చిందో రాలేదో ఎలా తెలుసుకోవాలి అనేదే ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేలకు అలాగే వాటితో పాటు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో చాలామంది ఈ మధ్య ప్రజా పాలన అప్లికేషన్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. కానీ అప్లై చేసుకున్న వాళ్ళలో చాలామంది ఒకే ఒక్క క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందో లేదో మేము ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. అలాగే వీటితో పాటు కేసీఆర్ గారి హయాంలో దాదాపు 1,00,000 డబుల్ బెడ్ ఎమ్మెల్యే వరకు లక్కీ డ్రా తీయడం జరిగింది. సో ఈ 1,00,000 డబుల్ బెడ్ ఎమ్మెల్యేలో మీ పేరు ఉందని చెప్పేసి మీకు అనుమానం కనుక వచ్చినట్లయితే మీరు ఆ 1,00,000 డబుల్ బెడ్ ఎమ్మెల్యే లిస్టులో మీ పేరు ఉందో లేదో మీ మొబైల్లోంచి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియోలో వివరంగా చెప్తాను. అంతకన్నా ముందుగా ఎవరైతే డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు అలాగే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేసినట్లయితే వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు అప్లై చేసుకున్నారో అటువంటి వారు కూడా వారికి ఇల్లు వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు కేసీఆర్ గారి హయాంలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేకి కనుక అప్లికేషన్ పెట్టినట్లయితే డబుల్ బెడ్ ఎమ్మెల్యే మీకు వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే కింద ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల లిస్టు కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. సపోజ్ మీరు ఏ జిల్లాలో అయితే ఉంటున్నారో ఆ జిల్లా లిస్టు పైన మీరు క్లిక్ చేయగానే ఆ జిల్లా యొక్క లిస్ట్ అంతా కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డు నంబర్ లేదా మొబైల్ నంబర్ సహాయంతో ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించిన థర్డ్ పేజ్ లిస్టు మాత్రమే మీకు కింద అనేది ఇస్తూ ఉన్నాను. మీకు సెకండ్ పేజ్ అలాగే ఫస్ట్ పేజ్ లిస్టు కూడా కావాలంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. థర్డ్ పేజ్ లిస్టు మాత్రమే ఇస్తూ ఉన్నాను. సో ఎవరికైతే సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్ కావాలనుకుంటారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా మాకు సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్ లిస్టు కావాలని చెప్పేసి కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వెంటనే మీకు లిస్ట్ అయితే పెడతాను. ఫ్రెండ్స్, ఇకపోతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది జరుగుతుంది కదా. ఈ సర్వేలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారు తప్పకుండా కొన్ని వివరాలనైతే ఎవరైతే సర్వే చేయడానికి వస్తారో అటువంటి వారికి చెప్పాలి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి వచ్చిన అధికారులతో దివ్యాంగులు మొట్టమొదట చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని చెప్పేసి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల యాప్లో హ్యాండిక్యాప్డ్ పర్సనా కాదని చెప్పేసి ప్రత్యేకించే ఒక కాలం అయితే ఉంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి వచ్చిన అధికారులతో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మేము దివ్యాంగులు అని చెప్పినట్లయితే వాళ్ళు ఇందిరమ్మ యాప్లో మీరు దివ్యాంగులుగా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో యాప్లో మీరు హ్యాండిక్యాప్డ్ పర్సన్గా మెన్షన్ చేసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు అనేది మీకు తొందరగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడమే కాదు, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.